ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అంటూ నామం జపించిన చాలు మనకున్న సర్వ పాపములు హరింపజేస్తాడు ఆ నారాయణుడు. అంత విశిష్టమైన మంత్రం నారాయణ మంత్రం. మనం సర్వ దుఃఖాలను హరింపజేసే మంత్రం నారాయణ మంత్రం. అంత విశిష్టమైన ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ నారాయణ్ణి అభిషేకించుకుందాం. మనకి ఈ జనవరి నెలలో, అది కూడా 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని వస్తుంది కదా. ఆ రోజు మన ఇంట్లోని ఎంతో సులభంగా ఆ నారాయణుని అభిషేకం చేసుకుంటూ ఎలా విశేషంగా పూజించుకోవచ్చు అని చూపిస్తూ ఈ వీడియో అనేది ఈరోజు చేస్తున్నానండి. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి ఒక విశిష్టతను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటారు, ఈ ఏకాదశికి ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో అంతా కూడా ఎంతో బాగుంటుంది. నేను చెప్పే విషయాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈరోజు ఆ స్వామివారిని నేను ఈ విధంగా గంగాజలంతో అభిషేకిస్తున్నానండి. మొదటిగా స్వామివారిని అభిషేకించుకొని తర్వాత తులసి దళంతో స్వామివారిని పూజించుకున్నాను. ఎంతో సులభంగా ఎంతో ఆనందంగా పూజించుకున్నాను. ఈ పూజను చూపిస్తూ ఈరోజు వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నానండి. అయితే వైకుంఠ ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకత అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అలాగే నెలలో 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి ఏకాదశి కూడా ఎంతో విశిష్టమైనది. అలాగే మనం ఏ ఏకాదశి వ్రతం ఆచరించినా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది. ఏ ఏకాదశికైనా ఆ నారాయణని ఈ విధంగా పూజించుకుంటే చాలు, మనకి ఆ నారాయణ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఎందుకంత ప్రత్యేకత అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటగా ఈ ఏకాదశి మనకి జనవరి 10వ తారీఖున వస్తుంది. ఈ రోజున మనం వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల మనకి సర్వ పాపములు హరింపజేస్తుందట. అలాగే ముక్తి మార్గం కలుగజేస్తుందట. అంత విశిష్టమైనది ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే మార్గ మధ్యలోని ఈ ఏకాదశి వ్రతం అనేది మనకు వస్తుంది. ఈ రోజున మనం ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల మనకి సర్వ పాపాలు హరింపజేసి మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. అలాగే ఇహలోకంలో సర్వ సుఖాలు అనుభవించే యోగం కలుగుతుందట. అలాగే మనకి కాకుండా మన పితృదేవతలకి కూడా ఎంతో విశిష్టమైనది ఈ ఏకాదశి. ఎందుకంటే మన పితృదేవతలు, మన పూర్వీకులు ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ శాంతించక భూమిపైనే సంచరిస్తున్నారు అని తెలిసినప్పుడు కానీ, అలాగే ఆ పితృదేవతలకు ఆత్మ శాంతించాలనే ఉద్దేశంతో ఆ కుటుంబీకులు ఎవరైనా ఉత్తరద్వార దర్శనం చేసి ఆ స్వామిని వేడుకుంటే ఆ పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగజేస్తాడట, ముక్తి మార్గం కలుగుతుందట. అంత విశిష్టమైనది ఈ వైకుంఠ ఏకాదశి. అందుకోసమని ఈరోజు మనం తప్పనిసరిగా ఉత్తరద్వార దర్శనం చేసి మన పితృదేవులకు ముక్తిని కలిగించే మార్గం చూపించే మహాపర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. ఈ రోజున మన శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగే మహాపర్వదినం. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఉత్తర ద్వార దర్శనం శ్రీ మహావిష్ణుని దర్శించుకోవాలని చెప్తుంటారు. అయితే ఈ రోజున ఆ నారాయణుడు గరుడు వాహనుడై ముక్కోటి దేవతలతోటి భూమిపైకి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. అందుకోసమని ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినంత ఫలితం కలుగుతుందట. అంత పరమ పవిత్రమైనది, అంత విశిష్టాన్ని సంతరించుకుంది ఈ ఏకాదశి. అందుకోసమని మనం 24 ఏకాదశుల్లోని 23 ఏకాదశులను పాటించలేకపోయినా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల 23 ఏకాదశులు పాటించినంత ఫలితం కలుగుతుందట. ముక్కోటి ఏకాదశులు వ్రతాన్ని ఆచరించినంత పుణ్యం కలుగుతుందట. అందుకోసమని ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందాలని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ. ఈ ఏకాదశి వ్రతంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గింది ఉపవాసం, అలాగే జాగరం. ఈ రోజున వైష్ణవ ఆలయాలు విశేషంగా ఎంతో వైభవంగా పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఈరోజు ప్రతి భక్తులు కూడా ఉపవాసం ఉండి జాగారం చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు
అనుగ్రహిస్తాడని చెప్తూ ఉంటారు. ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసంలోని బియ్యంతో చేసిన వస్తువులను ముట్టుకోరాదని నిషేధమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మురా అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధం చేసి బియ్యంలో దాగుంటాడట. అందుకోసమని ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకోరాదని అది నిషేధం అని చెప్తూ ఉంటారు. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేసి తర్వాత ద్వాదశి రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకి 1,000,000 రెట్ల అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుందట. అలాగే కాశీలోని గంగానది తీరాన అన్నదానం చేసినంత పుణ్యం కూడా కలుగుతుందట. ఈ రోజున మురా అనే రాక్షసుని సంహరించిన మహాపర్వదినం. ఈరోజు ఏకాదశి అనే తిథి పుట్టినరోజు కూడా. ఈరోజు మురా అనే రాక్షసుడు విష్ణువును సంహరించడానికి ప్రయత్నించినప్పుడు విష్ణు ఒక తేజస్సు నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుందట. ఆ శక్తి ఒక కంటి చూపుతోటి మురా అనే రాక్షసును సంహరిస్తుంది. దాంతో విష్ణువు సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెడతాడట. కాబట్టి ఆ ఏకాదశికి ఏం వరం కావాలో అని కోరుకోమంటే ఈ ఏకాదశి తిథి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి సర్వ పాపములు హరింపజేసే వరం కోరుకుంటుందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ వరంతో పాటు ఈరోజు ఎవరైతే నన్ను ఉత్తరద్వార దర్శనం చేసి నన్ను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలగజేస్తాను, వాళ్ళకి సర్వపాపలు హరింపజేయడమే కాకుండా ఇహలోకంలో సర్వసుఖములు, పరలోకంలో మోక్షము ముక్తిని కలగజేస్తానని వరమిచ్చాడట. అందుకోసమని ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉండి ఉత్తరద్వార దర్శనం చేస్తారో వాళ్ళకి ముక్తి మార్గం కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజే ఆలాహలము అలాగే అమృతము పుట్టినరోజు. ఈరోజు ఆ పరమేశ్వరుడు ఆలాహలని తన కంఠంలో నిలుచుకున్న రోజు. ఈరోజు భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశనం మహాపర్వదినం అని కూడా చెప్తుంటారు. కాబట్టి ఈరోజు ఎవరైతే భగవద్గీతలను పుస్తకాలను మనం పంచినా కూడా ఎంత విశిష్టమైన ఫలితం కలుగుతుందని కూడా చెప్తుంటారు. ఇదండి వైకుంఠ ఏకాదశి ఒక విశిష్టత. మీ అందరికీ నచ్చిందా? ఆ స్వామివారిని ఎంతో సులభంగా ఇంట్లో ఈ విధంగా పూజించుకొని ఉత్తరద్వార దర్శనం చేసి ఆ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందే చేరడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి లైక్ నా వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఎంతో అవకాశం ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. అందరికీ నమస్కారం.